శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఏదైనా వార ఫలాలు గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు ఏదైనా ఒక రాశి గురించి మనం పరిశీలిస్తున్నాం. ఇప్పుడు కన్యా రాశి గురించి మనం చూస్తున్నాం. కన్యా రాశిలో ఏదైనా ఒక గ్రహం ఉంటే, గోచారీత్యా వచ్చిన గ్రహం ఉంటే, జాతకుడు ఆ గ్రహానికి సంబంధించిన కార్యక్రమాల మీద ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏ గ్రహం రాశిలో లేనప్పుడు జాతకుడు ఒక గమ్యం లేని ప్రయాణంలాగా ఏదన్నా ఒక సరైనటువంటి నిర్ణయం లేకుండా ఏదో తనకు తోచిన విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానికి సరైన కారణం కూడా ఉండదు. ఇప్పుడు ఈ కన్యా రాశి వారి పరిస్థితి ఆ విధంగా కనబడుతుందన్నమాట. మరి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 6వ స్థాన సంచారం జరుగుతుంది. ఒక విధంగా 6 శత్రువులు, రోగాలు, రుణాలకు సంబంధించింది. అయితే ఈ బుధుడు 6వ స్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు. ఈ రాహు బుధులు గురు శిష్యులు లాంటి వాళ్ళు అన్నమాట. అంటే ఒక విధంగా బుధుడే గురువు, రాహువే శిష్యుడు అన్నమాట. అందువల్ల ఏంటంటే కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఒక పరిశోధన కానీ, ఒక వైద్యానికి సంబంధించింది కానీ, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన విషయాల్లో పరస్పరం కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే విషయంలో జాతకుడు వాళ్ళు గురువును, లేదంటే గతంలో బాగా అనుభవం ఉన్న వాటిలో తెలుసుకొని వారి దగ్గర నుంచి ఒక ముఖ్యమైన సమాచారం సేకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో సడన్గా సిక్ అవ్వడం, అది ఎన్ని రకాల టెస్టులు చేసినా కూడా ఆ వ్యాధి ఏదో అంతుపట్టకపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి అజీర్ణ సమస్యలు, చర్మ వ్యాధులు లాంటివి కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు వృత్తిరీత్యా కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు, అందులో మెలకువలు, ధనం ఏ విధంగా సంపాదించాలి, ఎంత బ్లాక్ మనీ సంపాదించాలి, ఎంత వైట్ మనీ సంపాదించాలి, ట్యాక్సులు ఏ విధంగా ఎగ్గొట్టాలి, ఎవరికి జీతాలు ఎంతెంత ఇవ్వాలి, ఇలాంటి విషయాల్లో కూడా జాతకుడు ట్రైనింగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది విద్యార్థులు లాంటి వాళ్ళు ఈ రాశిలో ఉంటే వాళ్ళు కొద్దిగా చెడు స్నేహాల వల్ల అక్రమ మార్గంలో, అంటే కొద్దిగా చదువుకి పక్కన పెట్టి ఇతర విషయాల మీద ఆసక్తి పెంచుకోవడం, ఏదో చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేసి ధనాన్ని వాళ్ళు అవసరాలకి ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి కంప్లీట్గా కన్యా రాశి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వారి యొక్క ఖర్చుల మీద, వారి జీవన విధానం మీద, వారి లైఫ్ స్టైల్ మీద ఒక దృష్టి పెట్టడం మంచిది. ఏదో ఎంట్రన్స్ రాస్తున్నామని, ఇంజనీరింగ్ ప్రిపేర్ అవుతున్నామని, సివిల్స్ అవుతున్నామని, మెడికల్ ఎంట్రన్స్ అని సంవత్సరాలు వృధా చేస్తూ ఉంటారు. ఈ సమయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికైనా ఒక రెడీ అయినటువంటి నిర్ణయం తీసుకోకపోతే 100% ఈ కన్యా రాశికి సంబంధించిన విద్యార్థులు సరిగ్గా ఈ పరీక్షల టైంలోనో, రిజల్ట్ వచ్చే టైంలోనో ఇబ్బంది పడడం, అవమానపడడం జరుగుతుంటుంది. కంప్లీట్గా దృష్టి పెట్టడం మంచిది. బట్ విద్యార్థులు కూడా వ్యక్తిగతంగా కొన్ని అవిగేషన్స్ పక్కన పెట్టి, ఈ సెల్ ఫోను, వీడియోలు వాటిని పక్కన పెట్టి కొన్ని కళల నుంచి బయటకు వచ్చి వాస్తవంగా విద్య మీద దృష్టి పెడితే మాత్రం 100% కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో మెడికల్ ఎంట్రన్స్ లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. గట్టిగా ప్రయత్నం చేయండి. దాన్ని బట్టి ఇంకా మిగతా విషయాలు పరిశీలించినప్పుడు 7వ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడుతుంటాయి. 5వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు సాధారణంగా ఈ లవ్ అఫైర్లో ఉన్న వాళ్ళకి బ్రేకప్ అన్నది జరిగే సూచనలు ఉన్నాయి. ఎవరైతే అఫైర్లో ఉన్నారో, ప్రేమించుకుంటున్నారో, పరస్పరం వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు మీ వివాహ కాలాన్ని కొంతవరకు పోస్ట్పోన్ చేయడం మంచిది. ఇప్పుడిప్పుడే వివాహం కొరకు తొందరపడితే మాత్రం మరి తొందరగా ఆ ప్రేమ కాస్త మరి అన్సక్సెస్ఫుల్గా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. బట్ ఏదైనప్పుడు కూడా ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో వారి యొక్క యాటిట్యూడ్లో కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మీరు ఎవరిని కలిసినా వాళ్ళు ఎటువంటి వ్యక్తులు, మనం ఎటువంటి వారితో కలిసి పనిచేస్తున్నాం అన్న విషయాన్ని గమనించి సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది. అలాగే ఈ సమయంలో స్త్రీలతో విరోధాలు రావడం కానీ, కుటుంబ సభ్యులతో విరోధాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి జీవితాన్ని, అంటే గ్రహాల యొక్క
సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం ఆ పరమేశ్వరుని యొక్క చేతిలో మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది. గ్రహాలు అనుకూలించాలంటే శివుని యొక్క ఆజ్ఞ కంపల్సరిగా ఉండవలసింది. అటువంటి శివుణ్ణి సులభంగా మనం ప్రసన్నం చేసుకోవడానికి మరి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. అందువలన ఆ రోజు మీరు చాలా పవిత్రంగా ఉంటూ ఏదో ఒక శివలింగాన్ని, పెద్ద పెద్ద క్షేత్రాలు పంచారామాలే అక్కర్లేదు, కేవలం సాధారణ టెంపుల్లో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా మీరు పూజించుకొని దర్శించుకొని కనీసం కొద్దిగా వాటర్, నీళ్లు, శుభ్రమైనటువంటి నీళ్లు స్వామికి అభిషేకం చేసి వీలైతే ఒక మారేడు దళం ఒకటన్నా పర్లేదు, అది పరమేశ్వరునికి మీరు అర్పించడం వల్ల చాలా వరకు గతంలో ఉన్నటువంటి అన్ని పాపాలు, అంత దురదృష్టం కూడా పోతుంది. అలాగే వీలైతే ఆ శివరాత్రి రోజు ఏదో ఒక రుద్రాక్ష, 6 ముఖాల 5 ముఖాల 4 ఏది అక్కర్లేదు, ఏదైనా పర్లేదు, ఆ శివలింగం దగ్గర పెట్టి, అంటే కొంతవరకు అభిషేకం చేయడం. కానీ మీరు అభిషేకం చేసే జలంలో ఈ రుద్రాక్షలో 5 ముఖాలు ఈజీగా దొరుకుతాయి, ఒక 5-6 తీసుకొని వాటితో పాటు స్వామికి అభిషేకం జరిపించి ఆ రుద్రాక్షలు మీరు గృహాన్ని తెచ్చుకొని మీరు ధరించవచ్చు, ఇంట్లో మీ పిల్లలు కూడా ధరించవచ్చు. లేదు ఒక 5 వచ్చినాయంటే మీరు ధరించి, పిల్లలు ధరించి, మిగతా 2-3 ఉంటే ఆ భగవంతుడి సన్నిధిలో పెట్టి అదే శివుని స్వరూపంగా పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆ రుద్రాక్ష మీ మెడలో ఉన్నంత వరకు, ఆ రుద్రాక్ష మీ పూజా మందిరంలో ఉన్నంత వరకు కంప్లీట్గా లైఫ్ లాంగ్, అంటే 1 సంవత్సరం దాకా మాత్రం గ్యారంటీ. మళ్ళీ శివరాత్రి రోజు మళ్ళీ ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ రెమెడీ మీరు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ఇప్పుడున్నటువంటి ఈతి సమస్యల నుంచి, ఆర్థిక బాధల నుంచి, ఎటువంటి సమస్య అయినా, వివాహం కానీ ఏదన్నా పరిష్కారం అవుతుంది. అయితే పర్టికులర్గా ఎవరైతే వివాహం జరగడం లేదో వాళ్ళు ఈ శివరాత్రి రోజు పంచదారతో, ఒక 3 కిలోల పంచదార, 300 గ్రాముల పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల కంప్లీట్గా మీకు తొందరలోనే వివాహం అన్నది జరిగే అవకాశం ఉన్నది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆవు సంబంధించినటువంటి పెరుగు, ఆవు పెరుగు బాగా చిలికి, ఆవు పెరుగు తయారు చేసి ఒక 3 లీటర్లో 2 లీటర్లో ఆవు పెరుగుతో, మజ్జిగతో, పెరుగు కూడా ఓకే, అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. మంచి గాత్రం కావాలన్నా, ధనయోగం కలగాలన్నా తేనెతో అభిషేకం చేయవలసి ఉంటుంది. ఇన్ని రకాలు ఎందుకు, మనకు ఐశ్వర్యం కావాలి, విభూతితో అభిషేకం జరిపించడం వల్ల మనకి కంప్లీట్గా ఐశ్వర్యం కలుగుతుంటుంది. ఆ విభూతిని గృహంలో తెచ్చుకొని ప్రతిరోజు విభూతి ధరించడం వల్ల సకల పాపాలు, సకల దరిద్రాలు కూడా పోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇది నమ్మకంతో కూడుకున్నది. అంటే శివుడి దగ్గర ప్రత్యేకత ఏంటంటే నమ్మకం లేకుండా మీరు అదేదో బూడిదని పెట్టుకున్నా కూడా కంప్లీట్గా మీకు శివుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. అవకాశం ఉన్నవాళ్ళు శివరాత్రి రోజు మరి ఆ రోజు జాగరణం, అంటే సాయంకాలం 6 గంటల నుంచి మర్నాడు 6 గంటల వరకు అది మంచి సమయం అన్నమాట. మరి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో చిన్న శివలింగమైనా మీ గృహంలో పెట్టుకొని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆ శివునికి తేనెతోనో, పాలతోనో, పంచామృతాలతోనో, పళ్ళ రసాలతోనో అభిషేకం మీ చేతులతో, మీరు ఏ మంత్రాలు అక్కర్లేదు, స్వయంగా చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఎవరికి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా శివరాత్రి మాత్రం కంపల్సరీగా చేసుకుంటే మీ యొక్క సకల ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. కంప్లీట్గా పాటించండి. చేయకపోయినా పర్లేదు, కానీ ఆ రోజు పర్టికులర్గా ఎవరు కూడా ఏదైనా మద్యపానం చేయడం కానీ, మాంసాహారం తినడం కానీ, స్త్రీలను ఇబ్బంది పెట్టడం కానీ, శృంగార కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అటువంటి కార్యక్రమాలకు కనీసం ఆ ఒక్క రోజన్నా దూరంగా ఉంటే మీ జీవితం ధన్యమైనట్టే. స్వస్తి.